ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే తీస్తాను. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. నా కూర నచ్చలేదు. కష్టపడి చేపలు కూర చేస్తే పుష్ప కూడా నచ్చరారా నీకు తినేలా అంత కోపం ఏమ్మా నేనేదో అన్నాను అనుకో. ఏంది మే నువ్వు మే? ఇప్పుడు నేను కూర చేసినప్పుడు ఉప్పు లేదు, చక్కెర లేదు, చేసేవాళ్ళు తెలుస్తుందా బాధ? నువ్వు చేస్తున్నావుట్రా. చేపలు తెచ్చిరా అంటే పత్తన్నే కళ్ళు తాగండి తెంగినావు నువ్వు. నేను పోయి తెచ్చుకున్నా కళ్ళా, నువ్వు తెచ్చిచ్చావంటారా చేపలా? ఏందా నువ్వు కూరలో ఉప్పు లేదని దానికి నా గంట తీసుకుని తలకాయ పగలతావు. చూడు మరి రక్తం ఎట్ట వస్తున్నానా మధ్యంగా. ఏంది నువ్వు మరింత ఘోరం అయిపోతున్నావు ఇంట్లోనా? నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి గంటతో సర్ది పెట్టుకున్నా. అదే బయట కానీ ఉంటే నా కూడా రోకల బండి తీసుకొని కొట్టిపోయినా వాళ్ళందరి ముందు ఉప్పు లేదని తెంగితే నా పరువు పోలేదనా? వాళ్ళ ముందు పరుగు పోయిందా? నువ్వు ఇంత బాధపడుతున్నావా? సారీ మ్యా, నేను అడగకూడదు అనుకున్నాను. మేము టెన్షన్లో ఉన్నాను. ఇప్పుడు అడిగేశాను మ్యా. ఏమనుకోబాక మ్యా, సర్దుకో మ్యా. ఒక పూటకా ఏంది మే నువ్వు అయిపోతున్నావా? ఏమన్నా సర్దుకునే దానికి నువ్వేమన్నా చిన్నమాట అడిగా? కూరలో ఉప్పు లేదని చెప్పావు నువ్వు. భలే పరువు పోయింది నాకు. నాకెందుక నాకు ఈ కోపం తగ్గాలంటే 1 టన్ను ముక్కపొడి ప్యాకెట్లు కావాలి నాకు తెచ్చిచ్చిన దాకా నేను ఒప్పుకోను. నా కోపం పాదు. మధ్యంగా కొట్టించుకుందా నేనే. మళ్ళీ డబ్బులు ఖర్చు నాయేనా? మళ్ళీ టన్ను ముక్కుడు ప్యాకెట్ అంటే ఎంత అనుకున్నావా? సరే తెస్తాలే ముక్కుడు ప్యాకెట్. దీన్ని తినబాక మీ ఎక్కువ. నా మరి బాగాలేకుండా నీకు బాగాలేకుండా వస్తే నేనే కదా ఇబ్బంది పడాలా? నీకేమైనా అయితే నేను తట్టుకోలేను మ్యా. ఏంది మే నువ్వు అయిపోతున్నావా? నీకోసమే కదంటే మీ సీఎం కాడికి పోయి ఫోటో అడిగింది. ఏంది మే నువ్వు మే? టన్ను ముక్కుడు ప్యాకెట్లు తీసేస్తున్నాను కాబట్టి సరిపోయింది. సరేలే పోయో. ఫీలింగ్స్ వస్తున్నాయి నాకు. ఫీలింగ్స్ వస్తున్నాయా? నాకు రక్తం వస్తుంది మ్యా. సరే కానీ 4 స్టెప్పులు గుద్దేద్దాం, దాని ఏముందా? భలే దాని నువ్వు కానీ. సరే లైన్లో వెళ్ళినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఆడదాం అన్నా. మ్యూజిక్ డైరెక్టర్ అన్నా ఏమో ఒక మంచి మ్యూజిక్. 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, 8ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, 11ంటికి ఒకసారి, దుడ్డు కూర్చుంటే ఒకసారి, దూచుకొస్తే ఒకసారి, ఎప్పుడంటే ఒకసారి. వస్తున్నాయి ఫీలింగ్స్ వచ్చి చంపేస్తున్నాయి ఫీలింగ్స్ వస్తున్నాయి ఫీలింగ్స్. ఎటేసారి స్టెప్ప అందరు దెంగేస్తాం ఇద్దరమే. మనీ ముద్దు కూడా దెంగడం మా కింద. అది సంగతి. ఏందో నా బతికెట్టు అయిపోతుందా? ఒక పిల్లం లేదు, ఒక లవర్ లేదు. ఏందో నా బతికెట్టు అయిపోతుంది. ఏం చేస్తావా? హలో షికావత్ ఎలా ఉన్నావు? ఎవరో తెలుసా నీకు? ఒరే నాయన మియా ఖలీఫా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నాయన? హలో షికావత్ ఎలా ఉన్నావు? రోజు నీ కళ్ళకి వస్తా కదా నేను, అందుకే ఈరోజు డైరెక్ట్గా వచ్చా. బా నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావే. అబ్బా భలే ఉన్నావే. నేను ఇప్పుడే అనుకున్నా మియా ఖలీఫా, నా బతుకులో ఎవరు లేరు, ఒక అమ్మాయి లేదు, ఒక పాడు లేదని ఇప్పుడే అనుకున్నా. కానీ ఆ దేవుడు ఇంత త్వరగా నాకు ఆ భాగ్యాన్ని ఇస్తాడని నాకు తెలీదు. అబ్బా ఈ క్షణాన్ని నేను మర్చిపోలేను. దేవుడు ఉన్నాడు, నేను నమ్ముతా. దేవుడు మనిషిని ఖచ్చితంగా ఉన్నాడు. అది సంగతే. నువ్వు దేవుడు ఉన్నాడు అని అనుకుంటా ఉండా ఎవరు వచ్చి దెంకపోతున్నాను. కానివయ్యా. అబ్బా భలే ఫాస్ట్గా ఉన్నావా? నాకు కావాల్సింది కూడా అదే ఫాస్ట్లే. ఒక్క 5 నిమిషాలు ఉండు, డ్రెస్ చేంజ్ చేసుకొచ్చేస్తా. అందుకే ఏడే మార్చేస్తుండు గుడ్లో. అబ్బా భలే ఎర్రకడ్డాయి రుమన్నే కొన్నా. భలే ఉన్నింది. ఏం పనులురియా? ఆ ఎమ్మిని నేనే పంపించిన. ఆ ఎమ్మి నా చెల్లెలు. ఆ ఎమ్మె నేను బొమ్మే. నిద్రలేసిన పాము పడిపోయినట్టుందా ఈ మొహం చూస్తుంటేనా? నువ్వు ఎందుకు వచ్చావు మే దాక్ష? నీలో మొగతనం ఉందా లేదని నా చెల్లెలు నేనే పంపించా. అసలు నీళ్ళ మొగతనం లేనట్టుందా? ఆ ఎమ్మని చూస్తే పొడుచుకొచ్చేస్తున్న మొగతనమా? దాక్షని ఆ ఎమ్మె మీ చెల్లెలా? నాకు తెలియదు. 2 రోజులా ఎట్టా? ఆ ఎమ్మె ఫారెన్లో చదువుకుంటుంది. ఆ పిల్ల ఫారెన్లో యాక్టింగ్ చేస్తుంటుంది, నాటకాలలో. మన వస్తుంట్లా ముద్దమందారం అట్లాంటి సీరియల్లో నటిస్తుంటుంది ఆ అమ్మాయి. అవునమ్మో, నాటకాలు నటిస్తుంటుంది అమ్మో, మాకు తెలుసు అమ్మో. ఫన్నీ మీరు ఫాలోవర్స్ అందరూ తెలుసు ఆమె. అబ్బా పేరు మియా ఖలీఫా కదా. నాకేలే ఆ పుష్ప కూడా మందలు ఏం చేసినావా?
వాడికి ఒక భయం పెట్టి ఒకరు వాడికి వాడు 2000 టన్నులు అమ్మే దానికి మళ్ళీ ప్లాన్ చేస్తున్నాడు. పెద్ద దింగ ప్లాన్ నాకు ఆడంది కానీ ముందు మీ చెల్లెలు నెంబర్ చెప్తా. నెంబర్ చెప్పాలా? అవునులే, మేము కూడా మీకు సంబంధాలు చూస్తున్నావా. ఇస్తాలే నెంబర్, నీకు నచ్చితే నువ్వు అన్న చేసుకుందు. ఏమే సరేలే. నీ 50 బాకరా. ఆ బండరాంగా నేను దాక్షాయని భయం పెట్టమనింది, కానీ నేను చంపేస్తావాడిని. ఏమంటవా? ఉండి బండి వస్తుందండు. రే నా కొడక సరికేడు దింగి వెళ్ళిపో మర్యాద లాంటి కాల్చాడు దింగేస్తా నేను. నీకంత పూకంత సీన్ లేదు కానీ నన్ను కాల్చడంటే నా అన్నమాట. పొర పూక నువ్వు నీకేంద్ర భయపడేది గుండె పూక నా అన్నమాట. నాకు తెలుసురా మీరు నాకు భయపడరా, కాల్చిపోద్ది ఎంగతన ఉన్నాడు. నా కొడక ఆడరా కొడక ఈ పిల్ల. అబ్బా సంపదింగడ్రా. అబ్బా ఏం శిఖవతనం చేసిన పని. వాడు మాకు బాగా కావాల్సినోడా బంధువు. వాడిని చెప్పేసి నువ్వు నా మాట నీకు చెప్పిన పోయిపోయా. నేనేమన్నా భయపెట్టి దానికి ఎరిపోక నా మడ్డ అనుకున్నా. పేల్చాడు తెంపేస్తా. మీ బంధువు అయితే నా మడ్డ నాకైతే ఎవరైనా నాకు పర్వాలే. పేల్చింది ఎవరో తెలుసా? నువ్వు కాల్చిందా? మా పెదనాయన అయినా మీ కలిఫోల్ నాయన అయినా ఎడ చేసుకుంటావు పెళ్ళి ఇప్పుడు ఆ పిల్లనే? అంతేగా నువ్వు ముందుకని చెప్పాలి కదా మే. ఓ మే నాయన ఇప్పుడు ఎవరు తీసుకోపోవాలి మే సంబంధానికి? నేనా? సరేలే, ఆ ఎమ్మకి నేనుండా. ఆ విషయం చెప్పు. నేను చేసుకుంటా ఎమ్మని, అది సంగతి. ఈ పోలీసు సాక్షిగా. సార్ నువ్వు కానీ మీయా కలిపని చేసుకుంటే సార్ మీ ఇంటికి నేను రోజు వస్తాను సార్. మా కుర్ర బ్యాచ్ అంతా మీ ఇంటికి వస్తాను సార్. ఊరి నేను చూడాలి సార్. యాడ పిల్ల బ్యాచ్ అంతా మీ ఇంటి దగ్గరే ఉంటా సార్. నువ్వు కానీ పెళ్లి చేసుకుంటా. పిల్ల బ్యాచ్ ఆడకు పూకులోకి వచ్చేదన్న మొక్క వాడు 2 కాలేరా దెంగ కుత్తకాలు ఇసి దెంగేస్తా. వచ్చారంటే నిన్ను కూడా డ్యూటీలో ఉన్నప్పుడే సార్ నీకు సావు దెంగేస్తా. డార్లింగ్ రా డార్లింగ్, సరదాగా జైలు ఆడుకుందాం. డ్యూటీలో ఎందుకు మే? ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను మే. పోలీస్ స్టేషన్ బాగుండదు మే. అరవబాక మే, ఎంపీ గారు వస్తున్నారు. అరవబాక శిఖవతా ఒరే యాంద్రి ఆడబెట్టి నేసిపోద్ది దింగ ఉన్నావా లోపల? ఏం చేసిందా ఎమ్మి? ఆ అమ్మాయి ఖైదీ కాదులే సార్. ఆ అమ్మాయి నాకు కావాల్సిన భార్యలే సార్. ఆ అమ్మాయి వీడియో తీసుకుందాం రా, లోపల కూర్చుందురా, లోపలికి రా, వీడియో తీసుకుందాం అని నన్ను పిలుస్తా ఉంది. ఉందా? ఒరే ఈ అమ్మాయిని ఆడ చూశాను నేనా. ఒరే ఫోన్లోనే చూసినట్టు గుర్తుగా ఉందిరా. పాప నీకు జానీ సిన్స్ తెలుసా? నాకెందుకు తెలియదా? వాడు నా క్లాస్మేట్ అయిపోయినా. సార్ అమ్మాయి మీయే కలిపోలే సార్. నాకు తెలుసు కానీ నాకు తెలిసే నేను ఇష్టపడి నేను చేసుకుంటున్నాను సార్. నీ విషయం ఏం చెప్పండి సార్. సరేలే అబ్బా, నాకెందుకు కానీ అన్నీ అది కాదు. పుష్పతో నువ్వు ఒకరు కాంప్రమైజ్ అయిపోకూడదా? మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు స్మగ్లర్లు అందరూ. చంపేస్తున్నావు అంటే నువ్వేమో కాల్చిపోద్ది. ఇంకో మొన్న ఒకడిని ఆయన కాంప్రమైజ్ అయిపోండి. ఆయన మీ ఇద్దర నేను అబ్బాయి చేత సారీ చెప్పిస్తాలే, పుష్ప కూడా చేత. ఏమంటావా? కానీ సార్ వాడు పుష్ప 1లో నా గుడ్లు ఇప్పేసి రోడ్డు మీద నడిపించాడు సార్. వాడు అంత అవమానం చేసిన వాడు తిట్టగలవమంటారు సార్? మీరు చెప్తున్నారు కాబట్టి ఎంపీ గారు నీ మాటిని సారీ చెప్పించండి చాలు పాండి. సార్ వస్తాడంట సార్ వాడు. సారీ చెప్పను, రమ్మని సార్ తొందరగా. అదే పుష్ప వస్తాడు కానీ వెనకే మియా ఖలీఫా ఒరే జానీ సిమ్స్ ఉన్నట్టున్నాడా? ఒరే ఈ అబ్బాయి తెలుసు నీకు? జానీ సిమ్స్ తెలుసా? అవునులే, మీరు ఒకటే. నాకు ఎందుకు అవన్నీ? సార్ నీకు చెప్పాను సార్ నేను ఇంతకు ముందేను. నాకు అన్నీ తెలుసు సార్. ఆ అబ్బాయి పుష్ప సారీ ఎట్ట చెప్తాడు ఎందో అని వచ్చాడు సార్ ఇంత దూరం అమెరికా నుంచి. ఎందుకు సార్ మీరు ఇట్ అయిపోతున్నారు? మియా ఏం పని ఆడు నీకో? పక్కోడు వాడు ఎవడని? వాడు నా బట్ట ఎవడని? వాడు ఏం పని నీకో? కామెటా మళ్ళీ దాని నువ్వా? ఆయనతోనే నేను యాక్టింగ్ చేసేది. ఆయన మా సార్ అయిపోయినా. అబ్బా భలే ఉందా? సారీ చెప్పు. ఓ సారావు తెలియదా సార్? నువ్వు అని నాకు తెలియదు సారా. తెలియదు సారా? నన్ను ఏమనుకో బాగా సారా. పుష్ప వస్తున్నట్టు గుండు చికవతారు. సారీ రమ్మా, సారీ రా. నేను పోతున్నా పోరా, నాకు ఎక్కువ అయిపోయింది పోరా నాయన. గుండు చికవుతాడు అయిపోయాడు. సారీ అయిపోయాడు. గుండు చికవుతాడా? వాడు మెట్ల మట్ట సంగతి తెలియకపోయా. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. పుష్ప నాకు సారీ చెప్పాడు. ఈ సందర్భంగా ఒక 3 అంశాలు కాదు, ఫుల్ మంది వేసిపోదాం కదా. ఓరే నాయన, ఏం జరిగిందిరా? నాకేం అర్థం కాలేదా? ఏం జరిగింది? ఏం అర్థం కాలేదా? ఒరే ఈడేంత పైన కూడా వచ్చి చేస్తున్నాడా? ఎవరా నీకు పుష్ప సారీ చెప్పేదానికి ఎరిపుకున్నా మాట్లాడుకున్నాడా?
ఉండరా కొడక నీకోసం పాట పాడుతూ ఉండరా. రండి రాదురా. దమ్ముంటే పట్టుకోరా షికవోతో, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటో. ఏయ్ దమ్ముంటే పట్టుకోరా షికవోతో, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటో. పడంరా. అరే పట్టుకుంటే వదిలేస్తా, పట్టుకుంటే వదిలేస్తా. ఏయ్ దమ్ముంటే పట్టుకోరా షికవోతో, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటో. నా కొడక పోరా నుంచా సావదింగేస్తా.